ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రత్యేకమైన జట్టు. ఇంతవరకు కప్ గెలవలేదు, కానీ క్రేజ్ పరంగా టాప్ బ్రాకెట్లోనే ఉంటుంది. అయితే ఈసారి టైటిల్ డ్రీమ్ను నెరవేర్చుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పట్టుదలగా ఉంది. ఐపీఎల్ వేలంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించాలనుకుంటోంది. బ్యాటింగ్, బౌలింగ్లోనూ స్ట్రాంగ్గా ఉండాలని ప్రణాళికలు రాసుకుంటోంది. ఇప్పటికే 3 ప్లేయర్లను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లీని ఫస్ట్ ప్రయారిటీ ప్లేయర్గా 21 కోట్లకు దక్కించుకుంది. రజత్ పాటీదార్ను 11 కోట్లకు తీసుకుంది. యష్ దయాళ్కు 5 కోట్లు చెల్లించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దగ్గర ఇంకా 83 కోట్లు ఉన్నాయి. అత్యధిక పర్స్ ఉన్న ఫ్రాంచైజీల జాబితాలో ఆర్సీబీ 2వ స్థానంలో ఉంది. వేలంలో 3 ప్లేయర్లను ఆర్టీఎం ద్వారా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అయితే గతంలో ఆర్సీబీకి ఆడిన 3 ప్లేయర్లను మళ్లీ జట్టులోకి తీసుకోవాలనే చర్చ జరుగుతోంది. అందులో కేఎల్ రాహుల్ పేరు గట్టిగా వినిపిస్తోంది. రాహుల్ను తీసుకుంటే కెప్టెన్గాను పనికొస్తాడని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనర్గాను కేఎల్ బరిలో దిగుతాడంటున్నారు. రాహుల్కు ఆర్సీబీలోకి రావాలనే ఆసక్తి ఉన్నట్టుగా గతంలో కథనాలు వచ్చాయి. బెంగళూరు లోకల్ బాయ్కు ఆర్సీబీ తరపున మంచి రికార్డే ఉంది. 2013లో రాయల్ ఛాలెంజర్స్ తరపునే రాహుల్ ఆడాడు. ఆ తర్వాతి సీజన్లోనూ ఆర్సీబీతోనే ట్రావెల్ అయ్యాడు. 19 మ్యాచ్ల్లో 417 పరుగులు సాధించాడు. 40 ఏళ్ల వయసులో ఉన్న ఫాఫ్ డూప్లిసిస్ను ఆర్సీబీ ఇప్పటికే వేలానికి వదిలేసింది. సౌత్ ఆఫ్రికా స్టార్కు రాహులే ప్రత్యామ్నాయమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. వాషింగ్టన్ సుందర్ ఇప్పుడు సూపర్ ఫామ్లో ఉన్నాడు. న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో రాణించాడు. ఆల్రౌండర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ యంగ్ ప్లేయర్ను సన్ రైజర్స్ హైదరాబాద్ వేలానికి వదిలేసింది. గతంలో 2018 నుంచి 2021 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపునే వాషింగ్టన్ సుందర్ బరిలో దిగాడు. 19 వికెట్లు తీశాడు. 208 పరుగులు సాధించాడు. 2022లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరాడు. కాకపోతే వాషింగ్టన్ సుందర్కు ఎక్కువగా మ్యాచ్లు ఆడే అవకాశం రాలేదు. ఆర్సీబీ ఈసారి కొనుగోలు చేస్తే బ్యాట్, బాల్తోనూ అడ్వాంటేజ్ అవుతాడని మాజీలు అంటున్నారు. ఐపీఎల్లో చాహల్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. మెగా ఈవెంట్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా రికార్డుల్లో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ కెరియర్లో 205 వికెట్లు తీశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆకట్టుకున్న రికార్డు ఉంది. 113 మ్యాచ్ల్లో 139 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. అయితే 2022లో చాహల్ను ఆర్సీబీ వదిలేసింది. అప్పుడే రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్లాడు. ఆర్ఆర్ తరపున చాహల్ 46 మ్యాచ్ల్లో 66 వికెట్లు దక్కించుకున్నాడు. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కూడా చాహల్ను వేలానికి వదిలేసింది. దీంతో ఈ స్టార్ స్పిన్నర్ను ఆర్సీబీ కొనుగోలు చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, చాహల్ను మళ్లీ జట్టులోకి తీసుకుంటే ప్రత్యర్థులు వణికిపోవాల్సిందే అని చర్చ జరుగుతోంది.